చూడు చూడండి మైక్ లోపల పెడదాం వెంకీ వెంకీ పోక్సో కోర్టు పెట్టారు సార్. అది మహేష్ బాబు కనిపించట్లేదు ఫోటోలు. కొంచెం ఎలా ఉంటున్నారు అవుతుంది సార్. కొంచెం ఇది హెల్ప్ చేయండి సార్ నాకు. బ్రో ఇచ్చాను. ఇది కట్ చేయండి, అది పెట్టండి. ఈరోజు మన ఏలూరు నియోజకవర్గంలో కోటదెబ్బ మీద ఉన్నటువంటి మానసిక డఫండమ్ హాస్టల్కి వచ్చి మన మహేష్ బాబు గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని వారి అభిమానులంతా కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క సెలబ్రేషన్, పుట్టినరోజు వేడుకల సెలబ్రేషన్ కేక్ వారి చేతుల మీదుగా ఇక్కడ కటింగ్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే మరి ఇక్కడ డఫండమ్గా పిల్లలందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. ఈ యొక్క ఆశ్రమం నడుస్తూ ఉంది. ఇంతకుముందు ఇంకా ఇక్కడ 2-3 సెక్షన్స్ కూడా ఉండేవి. మరి ఈ రోజున మహేష్ బాబు గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క తనడైనటువంటి ఇప్పుడు సూపర్ స్టార్గా మహేష్ బాబు గారు చాలామందికి ఈ మధ్యకాల సేవా కార్యక్రమాలు అంటే ఏదైతే చిన్న పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించడం కానీ వైద్యం నిమిత్తం దాదాపు 3500 మంది వరకు యొక్క స్పెషల్ డాక్టర్స్ని పిలిపించి హైదరాబాద్లో కానీ అనేకమైన ప్రాంతాలు విజయవాడలో కానీ మరి చేయటం జరిగింది. ఒక సినిమా వ్యాపార బిజినెస్గాను లేదంటే సెలబ్రిటీగా కాకుండా కూడా సేవా కార్యక్రమాలను తీస్తూ మానవత్వాన్ని సాటుకునేటువంటి, ఎందుకంటే చిన్న అభయం శుభం తెలియనటువంటి చిన్నపిల్లలు వ్యాధులకు గురై హార్ట్ ఫెయిల్ అవటం కానీ అనేకమైనటువంటి వచ్చినప్పుడు మరణించడం జరుగుతూ ఉంది. శిశు మరణాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని నివారించే దిశగా మరి మధ్యకాలం చాలామంది 3500 మంది వరకు కూడా ఆపరేషన్స్ అవి చేయించి మానవత్వాన్ని సాటుకున్నటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మహేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకొని
ఈ యొక్క మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా వారి యొక్క సినిమా రంగంలో విస్తరించాలని, వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆలోచనని, మంచి మనసుని ఆ యొక్క పరమాత్ముడు వారికి ఇవ్వాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరి తరఫున, నా తరఫున కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున కూడా మహేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అనేకమైనటువంటి కార్యక్రమాలు అభిమానులకు మంచి ఒక క్రమశిక్షణని, అభిమానులకు మంచి ఇండికేషన్ ఇస్తూ సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే విధంగా భవిష్యత్తులో వారి యొక్క అభిమానులందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే మరి ఏదైనా ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా విపత్తుకర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఫ్యాన్స్గా తమ వంతుగా ప్రజలకు అండగా ఉంటున్నటువంటి మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏదైతే కృష్ణ గారి దగ్గర నుంచి అది వారసత్వంగా వచ్చింది కనుక కృష్ణ గారిలో ఆ లక్షణాలు ఉండేవి. అదే దానికి ఇంకా ఒక అడుగు ముందుకేసి మహేష్ బాబు గారి సేవా రంగాన్ని కూడా తీసుకెళ్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి, మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. పిల్లల దగ్గర పెట్టు. బాబులకే బాబు, బాబులకే బాబు, జై బాబు.